ఆ ప్రాంతం పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఆహ్లాదానికి ఆ ప్రాంతం మారుపేరుగా పిలువబడుతోంది. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఆ ప్రాంతంలోని బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతటి ఫేమస్ అయిన ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం మురికి కూపంగా మారుస్తున్నారు అధికారులు. పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే నాథుడు లేక కాలనీలు డంప్ యార్డులాగా మారిపోతున్నాయి. కంపు కొడుతుంది, క్లీన్ చేయండి మహాప్రభు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూడా ఏసీ గదుల్లో ఉండే అధికారులకు చివికెక్కట్లేదు. చిన్న ముంబైగా బాపట్ల జిల్లాలోని చీరాల పేరుగాంచింది. ప్రస్తుతం ఈ చిన్న ముంబై కాస్త చీదిరింపులకు గురవుతుంది. వస్త్ర వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన చీరలకు నిత్యం వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే వచ్చినవారు కంపుగొడుతున్న పట్టణాన్ని చూసి ముక్కు మూసుకుని వెళ్తున్నారు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులున్నాయి. అయితే ఏ వార్డులోనూ క్లీనింగ్ కనపడదు. పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. మున్సిపల్ పరిధిలోని పలు వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతోంది. అలా అని ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు లేరా అంటే ఉన్నారు. కానీ వారిపై సరైన ఆజమాయిషీ లేకపోవడంతో ఏదో తూతు మంత్రంగా చేసుకుపోతున్నారు. దీంతో పలుచోట్ల కాలనీలు డంప్ యార్డులను తలపిస్తున్నాయి. పందులు కుక్కల తాకిడి పెరిగి పేరుకుపోయిన చెత్త రోడ్లపైకి వస్తుంది. దీంతో ఆ రోడ్డు మీద నడిచే ప్రజలకు ముక్కులు పగిలిపోతున్న దుస్థితి. ఇక చీరాల కూరగాయల మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే అది మరీ దారుణం. నిత్యం వేలాది మంది వెజిటేబుల్స్ కోసం ఈ మార్కెట్కు వస్తుంటారు. అలాంటి ఈ మార్కెట్లో అడుగు పెట్టాలంటే ఓ సాహసం చేయాల్సిందే. 1కి 10 మాస్కులు ముక్కుకు తగిలించినా ఇక్కడ కంపు ఆగని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే డర్టీ ఏరియాస్కు ఇదే కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. నిత్యం తిరిగే ఏరియాలు, ఈ తిరిగే ఏరియాల కాడే ఎంత దారుణంగా ఉందంటే పందులు అక్కడే నివాసం, ప్రజలు అక్కడే ఉంటాం, చెత్త ఈగలు. మున్సిపల్ కార్మికులు కూడా ఏం చేస్తారంటే ఈ చెత్త అంతా ఆ డ్రైనేజీల్లోకి నెట్టేసి అంతా అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ చెత్తను ఎత్తడం కోసం మళ్ళీ సపరేట్గా టైం వేస్ట్ జరుగుతుంది. కానీ ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత ఎవరిది? పాలకులది, అధికారులది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యం ఇదే దారుల్లో తిరుగుతూ ఉంటారు, సైరన్లు వేసుకొని. ఇదే దారుల్లో మున్సిపల్ కమిషనర్ తిరుగుతాడు, మున్సిపల్ చైర్మన్ తిరుగుతారు, ఎమ్మెల్యేలు తిరుగుతారు, అందరూ తిరుగుతున్నారు కదా. మరి ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ ప్రజా ఆరోగ్యం గురించి నిత్యం పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, వైరస్లు సోకుతున్నాయి. మరి వీటి గురించి ఎవరు ఆలోచించరు. మరోవైపు జనాల మధ్య తిరిగే ఆవులు, ఇవి ఎప్పుడు ఎవరి మీద ఎగబడతాయో అర్థం కాదు. వెజిటేబుల్ మార్కెట్తో పాటు పేరల మార్కెట్ సెంటర్, మర్కా వైన్ షాప్ సెంటర్ల వద్ద పట్టణవాసులు ఆవులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆవుల యజమానులు వాటిని తీసుకెళ్లాల్సిందిగా మున్సిపల్ అధికారులు అనౌన్స్మెంట్ చేశారు. అయితే అధికారుల ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత ఏమైందేమో కానీ వాటి గురించి పట్టించుకోవడమే మానేశారు అధికారులు. గతంలో మున్సిపాలిటీలకు సంబంధించి పురసేవ యాప్ ఉండేది. ప్రజలు వారికి ఉన్న సమస్యలను ఫోటోతో సహా అందులో అప్లోడ్ చేసేవారు. అలా ఫిర్యాదు వచ్చిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారనే భయం సిబ్బందిలో ఉండేది. ఇప్పుడు ఆ యాప్ కాస్త అటుకెక్కింది. దీంతో చేసే కాస్త కూస్తో పని కూడా చేయట్లేదు. మరోవైపు చెత్తను క్లీన్ చేయాల్సిన పారిశుద్ధ కార్మికులే చెత్తను కాలువల్లోకి నెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మోహన్ థియేటర్ దగ్గర మీరు చూసినట్లయితే పండగ టైంలో డ్రైనేజీని కొన్ని సంవత్సరాల తర్వాత తీసి మెయిన్ రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవినింగ్ పూట డ్రైనేజ్ తెస్తా ఉంటారు, మార్నింగ్ పూట చెత్త సేకరణ అని చెప్పి ఈ రోడ్ల మీద చిన్న చిన్న పాలిథిన్ కవర్లు ఇప్పుడు మీరు చూసినా మీకు కనపడతా ఉంటుంది. దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా సార్? చెత్త తీయకుండా డ్రైనేజీలోకి నెట్టేస్తున్నారు. రోడ్డు క్లీన్గా ఉందా చాలు, డ్రైనేజ్ ఎట్లా ఉందని చెప్తే దరిద్రంగా ఉంది. పారిశుద్ధ్యం గత 25-30 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టే దరిద్రమైనటువంటి పరిస్థితులు. ఇక మురుగునీరు పారే కాలువల్లో పూడిక తీయడం పూర్తిగా మానేశారు సిబ్బంది. దీంతో పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. మురుగునీరు నిలబడి రోగాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా వంటి విషజ్వరాలు బారిన పడుతున్నారు. అవి తగ్గడం కోసం ఆసుపత్రులకు వెళ్తే వారి జేబులకు చిల్లులు పడినట్లే. చివరకు ఇల్లు గుల్లవడంతో పాటు ఒళ్ళు కూడా గుల్లవుతున్న పరిస్థితి. అయితే
పట్టణంలో పారిశుద్ధ్యం గురించి అధికారులకు తెలిసినా వారు పట్టించుకోరు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ముందుండే మున్సిపల్ అధికారులు వీధుల్లోని చెత్తను తొలగించడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రతగా ఉంటేనే హెల్తీ లైఫ్ ఉంటుందని నీతులు చెప్పే అధికారులు వారు చేయాల్సిన వాటిని గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా చీరాలలో పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలి. డంప్ యార్డులుగా మారిన కాలనీలను వెంటనే క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రతపై ప్రజలకు లెక్చరర్లు ఇచ్చే అధికారులు వారు చేయాల్సిన వాటిపై శ్రద్ధ పెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.